అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ 90s కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు నేను కాజు పన్నీర్ చేయబోతున్నానండి. నా స్టైల్లో నేను చేస్తాను చూడండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలండి, ఈ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1/4 కిలో పన్నీర్ తీసుకున్నానండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ నిండా కారము, 1 కప్పు నిండా జీడిపప్పు అండి, ఈ 2 టమాటాలండి. కావాల్సిన మసాలా అండి: జీలకర్ర పొడి 1/2 స్పూన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, కొంచెము 1/2 స్పూన్ గరం మసాలా అండి, సన్నగా తరిగిన కొత్తిమీర, 2 స్పూన్లు పెరుగు అండి, బాగా చిలుక్కొని తీసి పెట్టుకున్నాము. సరిపడా ఆయిల్ అండి, కావాల్సిన సాల్ట్ అండి సరిపడా. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి, జీడిపప్పు వేయించుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేదా. జీడిపప్పు ఇలాగనే ఉండాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండి, ఉల్లిపాయ ముక్కలు సన్న మంట మీద బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, కారము, సాల్ట్, గరం మసాలా అండి. ఇవన్నీ మసాలా వేసి బాగా ఇలా తిప్పుకోవాలండి. టమాటా పేస్టు, పెరుగండి, కవ్వంతో బాగా మిక్స్ చేసి వేసుకున్నారనుకో ఇలా కర్రీలో కలిసిపోద్దండి. క్యాప్ తీసి చూద్దామండి. ఇలా చూడండి, 1/4 కిలో పన్నీరు నేను నీళ్ళు వేయించలేదండి, డైరెక్ట్ వేస్తున్నాను. జీడిపప్పు అండి, 1 సెకండ్ క్యాప్ పెట్టుకుందామండి. చూసారు కదండి, అవన్నీ వేసినాక ఒక 5 నిమిషాలు బాగా ఇలా ఉడకనివ్వాలండి, లేదంటే పన్నీర్కి మసాలా పట్టుకోదు. చూసారు కదా, ఇలా గ్రేవీ ఇలా. కొంచెం నెయ్యి అండి, ఈ పాల మీద మేగడండి, మీ కాడ ఉంటే వేసుకోండి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి అండి. నా కాడ లేదు, అందుకని నేను పాల మీద మేగడేసానండి. ఓకేనా అండి. ఈ పన్నీర్లో వే ప్రోటీన్ ఉంటుందండి. ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వెజ్ వాళ్ళు, ఇలా చేసి పిల్లలకు కూడా పెట్టుకోండి, చాలా మంచిదండి. సరేనా అండి. టేస్టీ టేస్టీ కాజు పన్నీర్ మసాలా అండి ఈరోజు నేను చేశాను నా స్టైల్లో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారండి ఎంత బాగుందో. ఇలా చేసుకోండి, సేమ్ నేను ఎలా చేసినా అలా చేసుకోండి అండి. జీడిపప్పు కూడా ఇలా గుండ్లుగా వేసుకోండి అండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. పులకాలేకి, బటర్ నాన్ లేకి, చపాతీ లేకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఓకేనా అండి. డన్.